సర్వేల పేరుతో తమ శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. పనికి తగిన వేతనం అందించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరసనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి, సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం అందించడానికి మరిచిపోయి పని భారాన్ని పెంచిందన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు రావాల్సిన బిల్లులను అందించాలని కోరారు. సర్వేల పేరు మీద అదనపు పనులు చేయించుకుంటూ ఇవాళ వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు చెప్పినాం, డబ్బులు ఇవ్వనటువంటి పనులు మేము చెయ్యము అని చెప్తే వస్తున్నాయి ఇస్తున్నామని చెప్పి ఇప్పటిదాకా 2 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి. మళ్ళీ లెప్రెస్ సర్వే అని చెప్పి వాళ్ళను ఖచ్చితంగా చేయాలని చెప్పి అధికారులు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్క పైసా వేసినటువంటి పరిస్థితి లేదు. ఆ జీతాలు కూడా టైంకు రావట్లేదు. మరి పనులేమి అధికంగా చేయించుకుంటారు కానీ పైసలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావలేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్హెచ్ స్కీమ్లో జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వట్లేదు. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేము కలెక్టరేట్లో ధర్నా చేస్తున్నాము ఆశలము. ఎందుకంటే లెప్రసీ డబ్బులు వస్తలేవు కాబట్టి ధర్నా చేస్తున్నాము. లెప్రసీ రాలేవు, అట్లనే జీతాలు కన్సిడర్స్ వస్తలేవు. మాకు కేంద్రం పెంచిన డబ్బులు కూడా ఇంతవరకు వస్తలేవు. మాకు 18,000 కనీస వేతనం ఇస్తామన్నాడు, ఇంతవరకు ఇస్తలేరు. అట్లాగే మాకు పల్స్ పోలియో డబ్బులు కూడా వచ్చేటి ఉంది, అవి కూడా రాలేదు. ఇప్పుడు లెప్రసీ డబ్బులు కూడా 3 సంవత్సరాల నుండి వస్తలేవు. పనేమో చేయించుకుంటారు కానీ డబ్బులు ఏమి ఇస్తలేవు. వస్తాయని అంటారు కానీ ఇంకా ఎప్పుడు వస్తాయో తెలియదు అని అంటారు. మీరు కమిషనర్ అడగాలని అంటారు. కమిషనర్ సార్ దగ్గర కూడా అడిగాను. అప్పటికి కూడా మాకు ఇంతవరకు డబ్బులు ఎవరి అకౌంట్ కూడా మాకు డబ్బులు వస్తేనే పని చేస్తామని కూడా ఊరుకున్నాము. అట్లా ఊరుకున్నా కానీ లేదమ్మా డబ్బులు వస్తే చేయరన్నారు కానీ ఇంతవరకు మాకు అకౌంట్లో డబ్బులు రాలేవు. ఇప్పుడు 31 డేట్ వరకు అయితే మా సర్వే కూడా కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు కూడా మాకు డబ్బులు రాలేవు. మేము డబ్బుల కోసం ధర్నా చేస్తాం.